బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. మహేష్ కుమార్ గౌడ్, బాల్మూరి వెంకట్లు ఇవాళ రిటర్నింగ్ కార్యాలయాలు నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 11న నోటిఫికేషన్ జారీ కాగా అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. నేటితో గడువు ముగియనుండగా చివరి రోజు మహేష్ కుమార్ గౌడ్, బాల్మూరి వెంకట్లు నామినేషన్లు వేయనున్నారు. ఇక రేపు నామినేషన్ల పరిశీలన 22న ఉపసంహరణ ప్రక్రియ జరుగుతుంది. ఇక ఈ నెల 29న ఎన్నికలు జరగనుండగా ఆ సాయంత్రమే ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడి వెనువెంటనే జరుగుతాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. మహేష్ కుమార్ గౌడ్, బాల్మూరి వెంకట్లు ఇవాళ రిటర్నింగ్ కార్యాలయాలు నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 11న నోటిఫికేషన్ జారీ కాగా అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. నేటితో గడువు ముగియనుండగా చివరి రోజు మహేష్ కుమార్ గౌడ్, బాల్మూరి వెంకట్లు నామినేషన్లు వేయనున్నారు. ఇక రేపు నామినేషన్ల పరిశీలన 22 వరకు ఉపసంహరణ ప్రక్రియ జరుగుతుంది. ఈ నెల 29న ఎన్నికలు జరగనుండగా ఆ సాయంత్రమే ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడి వెనువెంటనే జరుగుతాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. మహేష్ కుమార్ గౌడ్, బాల్మూరి వెంకట్లు ఇవాళ రిటర్నింగ్ కార్యాలయాలు నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 11న నోటిఫికేషన్ జారీ కాగా అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. నేటితో గడువు ముగియనుండగా చివరి రోజు మహేష్ కుమార్ గౌడ్, బాల్మూరి వెంకట్లు నామినేషన్లు వేయనున్నారు. ఇక రేపు నామినేషన్ల పరిశీలన 22 వరకు ఉపసంహరణ ప్రక్రియ జరుగుతుంది. ఈ నెల 29న ఎన్నికలు జరగనుండగా ఆ సాయంత్రమే ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడి వెనువెంటనే జరుగుతాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ విన్నారు. మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్లు ఇవాళ రిటర్నింగ్ కార్యాలయాలు నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, థ్యాంక్ యూ వెన్నెల. ఈరోజు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి నామినేషన్ దాఖలు కార్యక్రమం ఉంది. ఉదయం 11 గంటలకు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఎన్ఎస్సీ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ నామినేషన్లు దాఖలు చేయనున్న నేపథ్యం. ఏదైతే నిన్న ఏఐసిసి 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కూడా ఒక ఉత్కంఠత కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి కూడా ఆశావాహులు ఇక్కడ ఏదైతే ప్రోటోకాల్ కమిటీ చైర్మన్ అరకల వేణుగోపాల్తో పాటు చిన్నారెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి, అలాగే ఇట్లా ఆశావాహులంతా కూడా మొన్నటి వరకు తమకు ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించాలని కూడా అధిష్టాన నేతలు కావచ్చు, ఇక్కడ పిసిసి ముఖ్య నేతలతో కూడా మంతనాలు జరిపిన క్రమం ఉంది. నిన్న చివరి నిమిషంలో కూడా అద్దంకి దయాకర్, ఏదైతే జనరల్ సెక్రటరీకి సంబంధించి అద్దంకి దయాకర్ మొన్న పేర్లు వినిపించిన నేపథ్యం నిన్న చివరి నిమిషంలో మహేష్ కుమార్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కు, అలాగే బల్మూరి వెంకట్ ను ఎమ్మెల్సీ స్థానాల్లో అభ్యర్థులుగా ఖరారు చేస్తూ ఏఐసిసి నిన్న నోటిఫికేషన్ ఇష్యూ చేసింది. ఈ రోజు 11 గంటలకు అసెంబ్లీ సెక్రటరీ కార్యాలయంలో నామినేషన్ల దాఖలు కార్యక్రమం ఉంటుంది. అయితే ఈ నామినేషన్లకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్న నేపథ్యం కావచ్చు, ఇప్పుడు ఈసీ నోటిఫికేషన్ సంబంధించి 2 విడివిడిగా సపరేట్ గా నామినేషన్ నోటిఫికేషన్ ఇష్యూ చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 2 స్థానాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కూడా ఏకగ్రీవ కూడా గెలుపొందే అవకాశం. అయితే ఈ రోజు నామినేషన్ సంబంధించి చివరి రోజు, అలాగే 22వ తారీఖు నుంచి పరిశీలన ఉంటుంది. 29న దీనికి ఫలితాలు వెల్లడి. అదే రోజు అంటే పూర్తిగా ఈ 29న ఈ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా ఏకగ్రీవం అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించి 64 స్థానాలను ఎమ్మెల్యేల అభ్యర్థులు గెలవడం జరిగింది. ఒక సిపిఐ కునర్నేని సాంబశివరావు గెలవడం జరిగింది. కాబట్టి 65 స్థానాలు, మొత్తంగా 65 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఇప్పుడు పోటీలో బరిలో ఉన్న ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఓటు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ విపక్షాల నుంచి కూడా వాళ్ళు పోటీ చేయని క్రమం కనిపిస్తుంది. ఇప్పటికీ అభ్యర్థులను కూడా ప్రకటించలేదు. కాబట్టి అక్కడ బీఆర్ఎస్ కి సంబంధించి 34 స్థానాలు, 39 స్థానాలు, ఒక బీజేపీ 8 స్థానాలు గెలిచింది. కాబట్టి ఏదైతే సంఖ్యాపరంగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఏకగ్రీవం అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ రోజు నామినేషన్ ఉదయం 11 గంటలకు ఉన్న తర్వాత ఈ నెల 29వ తేదీన ఫలితాల వెల్లడి అయితే ఉన్నట్టు చెప్పవచ్చు. రైట్ హరీష్, థ్యాంక్ యూ.